ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తం అప్డేట్ అయితే వస్తూనే ఉంటది. ఇక్కడ ప్లాట్ఫామ్ క్లోజ్, ఈ ప్లాట్ఫామ్ కూడా క్లోజ్. ఒక్కొక్కటి తెచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లోపల ఏమేమి జరుగుతుంది వరకు ఏంది అనేసి అయితే మనకి సికింద్రాబాద్ రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకుంటే వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్ 6 ప్లాట్ఫామ్స్ కూడా అయితే చెక్ చేద్దాం మనం. లోపల మనకి మెయిన్ గేట్ కదా, ఇచ్చినప్పుడు ఈ ఎంట్రీ ఉండే బుకింగ్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నారో మొత్తం మట్టి అయితే తీసి మనం 2 ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే వేసుకుని జల్దీ మేజర్ వర్క్ అన్నీ అయితే తీసుకెళ్తుంది. రాడ్ సో ఇక్కడ కూడా చూడొచ్చు. సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండే, ఈ ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. మొత్తం చూడొచ్చు. టెంపరీ షెడ్ వేస్తే బండి పోయినట్టు పోతుంది భయ్య. ఇంత వాళ్ళు పక్కనే నించొని వర్క్ చేస్తారు. వే టు పార్కింగ్ ఇట్లా పోవాలి. పార్కింగ్ జరుగుతుంది. ఏంది కన్స్ట్రక్షన్ వర్క్ చేసి ఇంకా వర్క్స్ అయితే ఫాస్ట్. గాయ్స్ ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చినాం. ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపలికి పోయి అయితే మనం చూద్దాం ఏమేమి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఏంది అని చెప్పేసి. సో ఇంతకుముందు మనం బయట చూసుకున్నాం కదా మెయిన్ ఎంట్రన్స్. సో ఇదే అనమాట మనకి మెయిన్ ప్లాట్ఫామ్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఎండ్ అయితే ఫుల్ పడుతుంది. టైం వచ్చేసి 2:20 అయితే అవుతుంది. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసినాం. ఒక్కసారి అయితే లోపల ఏమేమి జరుగుతుంది వర్క్ ఏంది అనేసి మొత్తం అయితే చూసుకుందాం. సో లాస్ట్ వీడియో అయితే మంచి సపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియో కూడా పార్ట్ 2 మొత్తం ఎలా జరుగుతుంది, ఏంది ప్లాట్ఫామ్స్ 7 వరకు వచ్చినాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ ఉన్నాయనేది చెక్ చేసుకుందాం. సో ఇది మనకి మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి ట్రైన్ అయితే వెళ్తుంది కదా. సో ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఏం నడుస్తున్నాయి, ఏంది, ఎన్ని ప్లాట్ఫామ్స్ క్లోజ్ ఉన్నాయి ఏంది అనేసి మొత్తం అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వచ్చేసేసుకుందాం ఎలా నడుస్తుంది ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. ఇది అయితే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇట్లా పోతే చిల్కలు కూడా, అట్లా పోతే తార్నాక, ఇట్లా పోతే వేస్ట్ మారేడుపల్లి. సో వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్. పార్ట్ 1 వీడియో అయితే మంచి సపోర్ట్ వచ్చింది. పార్ట్ 2 కూడా ఖాళీ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ వస్తుందని అయితే మనం చూస్తాం. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. లాస్ట్ టైం కూడా ఇట్లనే ఉండే. సో ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో చెక్ చేద్దాం. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ. మొత్తం వర్క్ అప్పటికిప్పటికి ఇప్పుడు వచ్చినప్పుడు మనం 50% అయింది. ఇప్పుడు 70% దాకా అయితే అయిపోయింది. 6 ప్లాట్ఫామ్స్ కూడా క్లోజ్ అంట. ఫుల్ పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. 6 ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేసినారు కదా, ఎట్లా అయింది ఏంది అనేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం. లోపల పోయి పార్కింగ్ అయితే వేసుకుందాం బైక్ది. ఏడుంటుందేమో. లాస్ట్ టైం అయితే లోపల వేసినాం. సో అప్పటికిప్పటికి చాలా వర్క్ అప్డేట్ అయితే ఉంది. ఇట చాలా క్రెయిన్స్. ఓ లాస్ట్ టైం అయితే మనకి ఇంత షెడ్ అయితే కాలే. ఈసారి చాలా షెడ్ వర్క్ కూడా అయిపోయింది. సిమెంట్ వర్క్, షెడ్ వర్క్. ఇక్కడ విజిల్ కొడుతుండు. ట్రైన్ పోతుంది ఆగమంటాడు. అందుకే ఆగినాం. అందరిని ఆపేస్తుంది. ఏమో లేపుతుందా, ఇది లిఫ్ట్ చేస్తారు గాయ్స్. రాడ్ లిఫ్టింగ్. ఇంత పెద్ద షెడ్ వేయనికే రాడ్ని అయితే పెట్టాలి కదా. టెంపరీ షెడ్ వేస్తారు ఇంత పెద్ద రైల్వే స్టేషన్ పెట్టుకోవాలి. రాడ్ని అయితే లేపుతారు. ఎంతసేపు లేపుతారు లేపురి జల్దీ. మా డేంజర్ ఉంది. ఒకటే రాడా? ఒక్క రాడే బ్రో. నేను 10 రాడ్లు అనుకున్నా. ఉటావు జల్దీ ఉటావు. చేస్తానికి అయితే ఇబ్బంది. ఆగురు భయ్, ఆ రాడ్ మీద పడుతుంది. కార్ భయ్ ఆగు. రాడ్ మీద పడుతుంటావు నువ్వు చేసి. రాడ్ అయితే లేపుతారు. చలో సిగ్నల్ ఇచ్చింది లేపమని. ఉటావు జల్దీ ఉటావు బాయ్. ఇంత పెద్ద ఉంది బాయ్. రాడు ఊసిపోయింది అనుకో ఏం లేదు. మంచి వీక్తాడు. तो बहुत बड़ा है, देख सकते हैं यहाँ. इतना बड़ा शेड लगाने को एक लाके ఒక్కొక్కటి తెచ్చి ఫిక్స్ అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ఆపేసి ట్రాఫిక్.
చూసుకోవచ్చు. సో రాడ్ని లేపనికి ఒక టస్కర్ వచ్చింది. అక్కడ ట్రాఫిక్ ఆపేసి, ఇక్కడ ట్రాఫిక్ ఆపేసి. సో ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారు. ఒక్కొక్కటి సైడ్లో అరేంజ్ చేశారు కదా, ఇట్లా ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నారు. చాలా డేంజర్. రాడ్ పక్కనే నించొని వర్క్ చేస్తారు అంటే నెక్స్ట్ లెవెల్. ఇట్లా ఒక్కొక్కటి తెచ్చి వీళ్ళు ప్లేస్ చేస్తున్నారు. అట్లా రాడ్ इवన్నీ అవే रॉड्स. जल्दी लगाओ भाई, जाने का है, स्टेशन देखने का है हमारे को. ओ भैया మెల్లగా लगाओ, रुको भाई. సార్ పార్కింగ్లో పోయేసి సార్ ఎట్లా ఉంది ఏంది అని. వే టు పార్కింగ్, ఇట్లా పోవాలి పార్కింగ్. रुको भाई, तुम्हारे को नहीं मालूम, लेके जातू ना पार्किंग किधर है. సో ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంటుంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని పెట్టారు. సో ఇదే మనకి సెల్లార్ పార్కింగ్. లోపలికి అయితే పోదాం. వే టు 2 వీలర్ 4 వీలర్ బేస్మెంట్ పార్కింగ్ అంట. చలో బురాన్ ఏంది బాయ్ ఇదంతా స్లోప్. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈడ ఇంకా వర్క్ నడుస్తుంది. ఈ బేస్మెంట్ 2 పార్కింగ్. లోపల పోయి చూద్దాం ఎట్లుందో. ఇది అంతా పార్కింగ్. ఓ లోపలికి కిందికి వెళ్ళిపోవచ్చా ఇప్పుడు? ఇది లేపాలమ్మా, లేప్. మనం పార్కింగ్ ఆడేద్దాం స్టేషన్ కాడ. సో ఈడ ఇదే వేసుకోవచ్చు, కార్లు గీర్లు వేసుకున్నాం. ఈ నుంచి స్టేషన్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. నడవాలంటే సెట్ కాదు. ఇట్లా వెళ్ళిపోవచ్చు కానీ ఇది గేట్ 8 అంట. ఎగ్జిట్ కూడా ఇళ్ళకేనా? ఎగ్జిట్ కూడా ఇట్లకైనా పోవాలి. మనం రైల్వే స్టేషన్ దగ్గరికి మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడ పార్కింగ్ చేద్దాం. ఓకే, సైడ్ 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 సైడ్. సో ఇదంతా పార్కింగ్. క్యాబులు గీబులు వచ్చినాయి అన్ని ఆపుతారు, వెళ్ళిపోవాలి ఈ నుంచి. క్యాబ్స్ ఎవరన్నా వస్తే ఇట్లా క్యాబ్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో డెవలప్మెంట్ అయితే 70% అయిపోయింది. లాస్ట్ టైంకి ఈ టైం చాలా అప్గ్రేడ్ అయితే అయింది. సో చూడొచ్చు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్. ఇదంతా సిమెంట్తో కట్టిరు, పక్కదంతా రాడ్తో కట్టిరు. పక్కన అయితే రాడ్లు పెట్టిరు. మరి రాడ్లు ఏం చేస్తారో. సో లెఫ్ట్ రైట్ ఇంతకుముందు మనం చూసినాం. మరి ఆ రాడ్ సెటప్ లెఫ్ట్ రైట్ మొత్తం పెట్టిరు. ఓ ఈ టస్కర్ అన్న చూడు ఎట్లా వస్తుండు. గలీలా పోతారు ఇప్పుడు. గలీలా బండి పోయినట్టు పోతుండు భయ్య, ఇంత స్పీడ్గా. ఇలా మాట్లాడుతురు మెల్ల, ఇట్లా స్కిప్ కొట్టేసా. ఇంత లగేజ్ గిగేజ్. ఇక్కడ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత కాలే బిల్డింగ్. ఈ బిల్డింగ్ మనకు 10% ఏమో ఉండేవు. ఇప్పుడు 30 to 40% అయిపోయింది. ఈడ కూడా మొత్తం రాడ్స్, క్రెయిన్స్, ఫుల్ వర్క్ అయితే నడుస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇదే మనకి మెయిన్. ఇక్కడ నుంచే పబ్లిక్ అయితే పోతారు. మెయిన్ రైల్వే స్టేషన్. మనం అయితే బండి ఇక్కడ పార్క్ చేసినాం. మనం చూసినాం కదా, ఇది మెయిన్. సో ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే పోవాలి. ఇది నుంచి లోపలి పోయి చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఏంది కన్స్ట్రక్షన్ వర్క్. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ అవుతున్నాయి ఏంది అనేసి చూసుకుందాం. మెయిన్ టికెట్ కౌంటర్. నిన్నే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. సో ఇక్కడే మనకి టికెట్ కౌంటరు. ఇప్పుడే మనం 2 ప్లాట్ఫామ్ టికెట్స్ అయితే తీసుకున్నాం. ఈచ్ పర్సన్కి 10 రూపీస్. 2 ప్యాసింజర్స్ కాబట్టి 20 అయితే ఛార్జ్ చేసినారు.
లోపలికైతే వెళ్ళిపోదాం, ఎలా జరుగుతుంది వర్క్ ఏంది అనేసి ఒకసారి అయితే చూసుకుందాం. ఇదే మనకి మెయిన్ ఎంట్రీ, ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇక్కడే మొత్తం పబ్లిక్ వస్తున్నారు. ఇదే మనం వచ్చిన ఎంట్రన్స్. సో ఈ నుంచి మొత్తం వర్క్ కూడా జరుగుతుంది. లోపల చూసుకోవచ్చు క్రెయిన్స్కి అన్నీ. సో ఈ క్రెయిన్స్ అంతా సెటప్ అయితే చేసినారు. 6 ప్లాట్ఫామ్స్ క్లోజ్ అన్నారు. ఏమేమి క్లోజ్ ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం లోపలివి. సో మనం మధ్యలో ప్లాట్ఫామ్ క్రాసింగ్ పైకి అయితే ఎక్కినాం. 6 ప్లాట్ఫామ్స్ రన్నింగ్ అన్నారు కదా, ఏమేమి రన్ అవుతున్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడైతే వర్క్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ అయినాయి అని చెప్పినారు కదా, ఆ క్లోజ్ అయిన ప్లాట్ఫామ్స్ పైకి మనకి వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్లో మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. అన్ని ప్లాట్ఫామ్లు అయితే కూలగొట్టి మొత్తం డెమాలిష్ చేసి మళ్ళీ అయితే చేస్తున్నారు. ఓకే చూసుకోవచ్చు మొత్తం వర్క్ మొత్తం అయితే మనకు కనిపిస్తుంది ఎట్లా జరుగుతుందని చెప్పి. 6 ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ చేశారు కదా, సో అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం వర్కర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. 24 అవర్స్ అయితే వర్క్ అయితే నడుస్తుందంట. సో ఇది మనకి రైల్వే స్టేషన్ అప్డేట్ సికింద్రాబాద్. ఇంకా చూద్దాం ఎక్కడెక్కడైతే వర్క్ నడుస్తుందో. మెట్రో అయితే పోతుంది చూడొచ్చు, మెట్రో కనెక్టివిటీ. సో మెట్రో కిందకైనా మనకి ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. సో 2 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి అక్కడ. సో ఇది అప్డేట్. సో మనకి ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేసినారు కదా, ఇక్కడైతే జాలీలు పెట్టేసినారు దిగకుండా. సో ఇక్కడ ప్లాట్ఫామ్ క్లోజ్, ఈ ప్లాట్ఫామ్ కూడా క్లోజ్. ఇంకో వర్క్ అయితే జరుగుతుంది చూడొచ్చు. క్లోజ్ చేసిన ప్లాట్ఫామ్స్ ఇలా అయితే కనిపిస్తుంది. ప్లాట్ఫామ్ చూసుకుంటే ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ చేసేసినారు. కాషన్ డేంజర్ మెన్ నాట్ వర్క్ అని చెప్పి పెట్టేసినారు. సో లెట్స్ గో 4, 5 ప్లాట్ఫామ్. ఎవరైనా బైక్ పార్సల్ చేయాలనుకుంటే ఇట్లయితే పార్సల్ చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్సల్ చేసిన అన్ని బైక్స్ అయితే ఇట్లా పెట్టేస్తారు. ఇప్పుడే వచ్చినట్టు నమస్తే పెడుతున్నా అలా నువ్వు ఇట్లా పార్సల్ ఇట్లా చేస్తావు. మొత్తం డెడ్ బాడీని కట్టినట్టు కట్టేసిరుగా. సో ఇక్కడ కూడా చూడొచ్చు వర్క్ అయితే అవుతుంది. సో మనం చూసాం కదా లాస్ట్ టైం ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ లేకుండే. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసేసారు. సో ఇదంతా వర్క్ అయితే నడుస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. మొత్తం చూడొచ్చు మనకి మెయిన్ సికింద్రాబాద్ అప్డేట్. సో ఇక్కడ చూడొచ్చు వర్క్స్ అయితే అవుతున్నాయి కదా. సో స్టేషన్ మొత్తం మనకు క్లోజ్ చేసినారు కదా రైల్వే ప్లాట్ఫామ్. సో క్లోజ్ అయిన ప్లాట్ఫామ్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ ఆన్ ఉంది కాబట్టి ఇక్కడ క్రౌడ్ అంతా, అక్కడున్న క్రౌడ్ అంతా ఇక్కడికైతే టర్న్ అయిపోయారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి వర్కర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు 24 అవర్స్. సో ఇక్కడైతే మేజర్ వర్క్ అప్డేట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు. మొత్తం ఫాస్ట్ వర్క్ అయితే జరుగుతుంది. అప్పటికిప్పటికైతే చాలా అప్డేట్ అయితే అయింది. సో ఇక్కడ మన ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు మొత్తం మట్టి అయితే తీసి. సో ఇక్కడ ఉన్న డిగ్ అంతా మట్టి డిగ్ చేసేసి ఇక్కడ అయితే పోస్తున్నారు. చూసుకుంటే వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్గా. సో ఇక్కడ ట్రాక్టర్ చూసుకోవచ్చు అన్నీ అయితే తీసుకెళ్తుంది. ప్లాట్ఫామ్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయి కదా, క్లోజ్ ఉన్న వాటిల్లో మనకి వర్క్ అయితే జరుగుతుంది. ఇది మనకి మెయిన్ జంక్షన్ అన్నమాట, ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడైతే పబ్లిక్ని చూసుకోవచ్చు, బుకింగ్ ఆఫీస్ దగ్గర ఎలా ఉన్నారో.
సో మనకి 6 ప్లాట్ఫామ్స్ అయినా సరే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సో ఇది మనకి మెయిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ అనమాట. సో మనం ఇంతకుముందు వచ్చింది బ్యాక్ సైడ్. సో ఫ్రంట్లో మనకి 3 గేట్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మెయిన్ గేట్ అని చెప్పేసి ఈ ఎంట్రీ మొత్తం అయితే క్లోజ్ చేసినారు. గేట్ నెంబర్ 3B2 అయితే ఇది ఒక్క ఎంట్రీ అయితే ఉంది ఇప్పుడు. సో ఇంకొద్ది రోజుల్లో ఇది కూడా క్లోజ్ చేస్తారు. సో క్లోజ్ చేసి ఇంకా వర్క్స్ అయితే ఫాస్ట్గా అప్డేట్ అయితే అవుతూ ఉంటాయి. సో చూడొచ్చు మనకి బిల్డింగ్ అయితే మొత్తం కూలగొట్టారు కదా. సో వర్క్స్ అయితే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కూడా మనం ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ కూడా వర్క్స్ అయితే ఫాస్ట్గా చేస్తున్నారు. ఇట్లకేని ఎంట్రీ అట్లకేని ఎగ్జిట్ అనమాట. సో ఇది ఎంట్రీ. ఇక్కడ క్యాబ్స్ అన్నీ ఆగుతాయి. ఇక్కడ నుంచే మనకి లోపలికి ప్యాసింజర్స్ అయితే వెళ్తూ ఉంటారు. సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఎంట్రీ ఉండే అక్కడ క్లోజ్ చేసినారు. ఇక్కడ ఎంట్రీ ఉండే ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసినారు. సో ఇది ఒక్కటైతే మిగిలింది. ఇది ఒక్క ఎంట్రీ అయితే ఇప్పుడు చేస్తున్నారు. దీనిలో నుంచి ప్యాసింజర్స్ వెళ్తున్నారు. సో మేబీ నాకు తెలిసి ఇది కన్స్ట్రక్ట్ అయినాక ఇది ఓపెన్ చేసేసి ఇది క్లోజ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ చేస్తారు. మనకి 5 రూపీస్ వాటర్ అయితే పెట్టినారు. ఇదైతే మంచి ఇనిషియేటివ్ అనమాట రైల్వే నుంచి. సో 5 రూపీస్కి వాటర్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇది ఒకటి బెస్ట్ రైల్వే స్టేషన్లో. సో లోపల పోయి చూసాం ఇంకేమేమి ఉన్నాయి, ఏం వర్క్ జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్స్ అయితే స్టాప్ చేసి ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తం ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. సో మనకి 6 ప్లాట్ఫామ్స్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంతగా ట్రైన్స్ అయితే ఏమి అనిపిస్తలే రైల్వే స్టేషన్లో. సో ఈ వీడియో సపోర్ట్ చేస్తాం. మనం పార్ట్ 3 పార్ట్ 4 కూడా దిప్పుదాం ఎలా జరుగుతుంది వర్క్ అని చెప్పేసి. అయితే మనకి పార్సల్ ఆఫీస్ అనమాట. ఎవరైనా బైక్స్ కానీ ఏమన్నా సెండ్ చేయాలనుకుంటే పార్సల్స్ ఇక్కడ నుంచి అయితే సెండ్ చేయొచ్చు. సో ఇదైతే పార్సల్ ఆఫీస్. మీరు బైక్ ఇక్కడ పెడితే వీళ్ళంతా ప్యాకింగ్ చేసి వీళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా అయితే పెడతారు. ఇక్కడికైతే మనకి ట్రైన్ రాగానే ఇందులో నుంచి ట్రైన్లోకి అయితే బోగీలోకి అయితే ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే షెడ్ ఉంది. ఇక్కడ షెడ్ మొత్తం తీసేశారు. సో అన్ని అక్కడైతే మనకి 3 or 4 ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి కదా. మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అన్నారు కానీ నాకైతే 4 అయితే కనిపించాయి. ఇంకా 2 అయితే చూడాలి ఎక్కడున్నాయో. సో అవైతే ఇప్పుడైతే వర్క్ నడుస్తున్నాయి. సో ఇక్కడ చూడవచ్చు మనకి మెట్రో పోతుంది, కింద ట్రైన్ వస్తుంది, ట్రాక్ చేంజింగ్ కానీ అదంతా ఇక్కడే జరుగుతుంది. సో ట్రైన్ అయితే వస్తుంది చూడవచ్చు. మనకి మెయిన్ జంక్షన్ కాబట్టి సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఒకసారి అయితే మనం ట్రాక్ అయితే చేంజ్ చేద్దాం. సో ట్రాక్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ క్రాస్ అవుతుంది చూడవచ్చు మనం. సో ఇక్కడ ట్రాక్ చేంజింగ్ కూడా ఉంది. క్లోజ్ చేసిన ప్లాట్ఫామ్స్ అయితే ఇవి. సో ఇదే ద మోస్ట్ ఫేమస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ అప్డేట్ అయితే ఇది. సో ఇంకేమేమైనా వర్క్స్ అవుతూ ఉంటే మనమైతే మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంకేమేమి అప్డేట్ జరుగుతుంది ఏంది అని చెప్పేసి చూసుకుందాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్డేట్ అనమాట.